వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో వీడియో స్టార్ట్ చేస్తే, చనిపోయే స్థితిలో ఉన్న ఈ 7 వ్యక్తుల నుండి సహాయం ఎప్పుడూ ఆశించకండి. ముందుగా కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాణక్య తన నీతి శాస్త్రం అంటే చాణక్య నీతిలో జీవితంలో ఎదురయ్యే క్లిష్ట పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో వివరిస్తూ అనేక నీతులను ప్రతిపాదించాడు. ఈ నీతులు అనేక రాజులు మరియు ప్రజలు అనుసరించి తమ జీవితాలను సులభతరం చేసుకున్నారు. చాణక్యుడు చెప్పినట్లు జీవితంలో కొందరి నుండి ఎప్పుడూ ఆశలు పెట్టుకోకూడదు, ఎందుకంటే వారు ఇతరుల కష్టాలను బాధలను పట్టించుకోరు. చాణక్యుడు తన నీతి గ్రంథంలో ఒక శ్లోకంలో 7 రకాల వ్యక్తులను ప్రసంగించినాడు. వీరికి ఎవరి దుఃఖం మీద ఎటువంటి ప్రభావం చూపుతుందో అనేది ఉండదు. ఈ 7 ఎవరు అంటే, ఆ 7 గురించి 1 by 1. ఫస్ట్ది రాజు లేదా పాలన వ్యవస్థ అంటే ఎప్పుడూ రాజకీయ నాయకులు పనిచేసే వ్యవస్థ. అవి ఎప్పుడూ ఎవరి వ్యక్తిగత బాధలను పట్టించుకోవు. రాజు తన వ్యక్తిగత చట్టాలు మరియు న్యాయాల ప్రకారం మాత్రమే పనిచేస్తాడు. రాజు తన హృదయంతో కాకుండా తలతో నిర్ణయాలు తీసుకుంటాడు. కాబట్టే రాజు నుండి దయను ఆశించడం వ్యర్థం. కాబట్టి న్యాయకుల నుండి ఎలాంటి న్యాయాన్ని ఆశించవద్దు. సెకండ్ పాయింట్, వేశ్యకు తన పని మాత్రమే ముఖ్యం. ఆమెకు ఇతరుల బాధ, కష్టం, సంతోషంతో ఎలాంటి సంబంధం లేదు. వేశ్య తన స్వార్థం కోసం మాత్రమే జీవిస్తుంది. ఆమెకు ధనమే ప్రధానం, భావోద్వేగాలు కాదు. చాణక్యుడు ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పాడు. వేశ్యకు తన లాభం తప్ప మరో దాని గురించి ఆలోచించడానికి సమయం ఉండదు. కాబట్టి వేశ్య నుంచి అసలు ఏమీ ఆశించవద్దు అని మనకు చాణక్యుడు చెప్పారు. థర్డ్, యముడు ఎవరి బాధలను పట్టించుకోడు. తనకి సహాయం వచ్చినప్పుడు సమయం వచ్చినప్పుడు ప్రాణాలను తీసుకోవడం ఖచ్చితంగా చేస్తాడు. వాయిదా అనేది వెయ్యడు. యముడు ఎప్పుడూ నిజాయితీతో ఉంటాడు. యముడికి తన కర్తవ్యం తప్ప ఎలాంటి దయ ఉండదు. చాణక్యుడు చెప్పినట్లుగా యముడు సమానత్వం పాటిస్తాడు. అతనికి పేదవాడు, ధనవంతుడా అనే తేడా అనేది ఉండదు. థర్డ్ అయిపోయింది. ఫోర్త్ పాయింట్, దొంగకు తన ప్రయోజనం మాత్రమే ముఖ్యం. అతనికి ఇతరులు ఎంత కష్టాల్లో ఉన్నారు లేదా అతని చర్యల వల్ల ఎవరికి ఏం నష్టం జరుగుతుంది అనే విషయంపై ఎలాంటి శ్రద్ధ ఉండదు. దొంగ తన లక్ష్యాన్ని సాధించడంలో మాత్రమే ఆసక్తి చూపుతాడు. దొంగకు లాభం కనిపిస్తే చాలు, అతనికి మంచితనం, దుర్మార్గం అనే భావన ఉండదు అని చాణక్యుడు అంటారు. దొంగ తన లాభాల కోసం చంపడానికి కూడా వెనుకాడడు. 5, పిల్లలు అమాయకత్వం ఉంటుంది. వారు ఇతరుల కష్టాలు, బాధలను అర్థం అనేది చేసుకోలేరు. అలాగే పిల్లలు తమ ఆనందం కోసం మాత్రమే ఆలోచిస్తారు. చాణక్యుడు చెప్పినట్టుగా పిల్లలు తమకి ఏది సుఖం అని అనిపిస్తే అదే చేస్తారు. వారికి ఇతరుల బాధ అంటే ఏంటో అర్థం కాదు. 6, భిక్షం అడుక్కునేవాడు ఎప్పుడూ తన అవసరాల గురించి మాత్రమే ఆలోచిస్తాడు. అతడికి ఇతరుల కష్టాల గురించి పట్టింపు ఉండదు. అతనికి ప్రధాన లక్ష్యం తనకు కావాల్సినది పొందడం మాత్రమే. చాణక్యుడు ఈ విషయాలన్నీ ఇలా వివరిస్తాడు. భిక్షుకుడు తన ఆకలి తీర్చుకోవడంలో మాత్రమే ఆసక్తి చూపుతాడు. ఇతరుల బాధను పట్టించుకోడు. వీడు ఎవరికీ సహాయం చేయలేడు. 7, గ్రామంలో సమస్యలను సృష్టించేవారు ఎప్పుడూ ఇతరుల కష్టాల్ని పట్టించుకోరు. గ్రామంలో సమస్యలను సృష్టిస్తారు. అవి తీరుస్తున్నట్లు పెద్ద మనుషుల్లాగా నటించి డబ్బులను తీసుకుంటారు. ఎలాంటి పని చేయరు.
వారు తమ స్వార్థం కోసం మాత్రమే పనిచేస్తారు. ఈ విధమైన వ్యక్తులు ఎప్పుడూ కలహాలు సృష్టించడం, ఇతరులను ఇబ్బంది పెట్టడం అలాంటివి చేస్తూ ఉంటారు. చాణక్యుడు ఈ 7 రకాల వ్యక్తుల గురించి చెబుతూ వీరిపై ఎప్పుడూ ఆశ పెట్టుకోవద్దని సూచించారు. మీరు ఎప్పుడూ తమ స్వభావం ప్రకారం మాత్రమే పనిచేస్తారు కాబట్టి వీటిపై ఆశ పెట్టుకోవడం వ్యర్థమే. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.